హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఎన్ఎల్ రావు. ఈరోజు ఇంటర్లింక్లో మరో అప్డేట్తో ముందుకు వచ్చాను. చాలా ముఖ్యమైన అప్డేట్. మనం ఫస్ట్ ఇప్పుడు కేవైసీలో ఉన్నాం. కేవైసీ కంప్లీట్ అయిన తర్వాత మైగ్రేషన్లోకి వెళ్తాం. మైగ్రేషన్ కంప్లీట్ అయిన తర్వాత మనకి వెరిఫైడ్ ఐటీఎల్జీ మనకి వస్తుంది. వెరిఫైడ్ ఐటీఎల్జీ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అంటే ఎంత ఐటీఎల్జీకి ఎంత ఐటీఎల్ వస్తుంది, అది మనం లాస్ట్ 4 days లేదా 5 days బ్యాక్ ఒక ఆప్షన్ ఎంచుకొని ఓటేసి గెలిపించాం. దానికి సంబంధించి ఒక క్యాలిక్యులేటర్ అనేది ఇప్పుడు మనకు వచ్చింది. ఆ క్యాలిక్యులేటర్లో ఏదైతే మనం ఆప్షన్లో గెలిపించామో, అంటే దావా ఓటింగ్లో గెలిపించామో, దాని ప్రకారం ఈ క్యాలిక్యులేటర్ క్యాలిక్యులేట్ చేస్తుంది. ఈ క్యాలిక్యులేటర్ గురించి పూర్తిగా తెలుసుకున్నాం. ఎన్ని వెరిఫైడ్ ఐటీఎల్జీకి ఎన్ని ఐటీఎల్ కాయిన్స్ వస్తాయి, ఎన్ని రోజులు స్టేక్ చేస్తే ఎన్ని ఐటీఎల్ వస్తాయి, ఎన్ని రోజులు వెస్టింగ్లో పెడితే ఎన్ని ఐటీఎల్ వస్తాయి, ఈ ఆప్షన్స్ మీద పూర్తి స్టడీ చేద్దాం. మనం బుర్ర బద్దలు కొట్టుకోవాల్సిన అవసరం లేదు. ఈ క్యాలిక్యులేటర్ ఉంటే చాలు. నేనైతే ఈ క్యాలిక్యులేటర్కి ఇంటర్లింక్ ఫ్యూచర్ క్యాలిక్యులేటర్ అని పేరు పెడుతున్నాను. ఈ క్యాలిక్యులేటర్ ఉపయోగించి ఎగ్జాంపుల్గా మనం కొన్ని లెక్కలు వేద్దాం రండి. సో ఫస్ట్ మనం ఈ క్యాలిక్యులేటర్ ఏ విధంగా పనిచేస్తుంది, ఏ కాలం ఎందుకు ఇచ్చారు తెలుసుకుందాం. సో ఇప్పుడు ఫస్ట్ వన్ వచ్చేసరికి మన దగ్గర ఉన్న వెరిఫైడ్ ఐటీఎల్జీని అక్కడ మెన్షన్ చేయాలి. రెండవ కాలం అంటే నెక్స్ట్ కాలం వచ్చేసరికి మనం ఎన్ని ఇయర్స్ స్టేకింగ్ పెడుతున్నాము అనేది మెన్షన్ చేయాలి, అది రెండవ కాలం. మూడవ కాలం వచ్చేసరికి వెస్టింగ్ ఎన్ని రోజులు, ఎన్ని నెలలు లేదా సంవత్సరాలు పెడుతున్నాం అనేది అక్కడ మెన్షన్ చేయాలి. నెక్స్ట్ లాస్ట్ కాలం వచ్చేసరికి పైనవన్నీ ఫిల్ చేసి క్యాల్కులేట్ ఐటీఎల్ అనే బటన్ మీద క్లిక్ చేయగానే మనకి రిజల్ట్ వస్తుంది. సో ఇప్పుడు మనం స్టెప్ బై స్టెప్ ఆ కాలమ్స్ అన్ని ఫిల్ చేసి క్యాలిక్యులేషన్ చేద్దాం. ఉదాహరణకి మనకి ఒక 10,000 ఐటీఎల్జీ వెరిఫై అయినాయి. ఆ వెరిఫై అయిన 10,000 ఐటీఎల్జీని మనం ఇక్కడ మెన్షన్ చేస్తున్నాం. మెన్షన్ చేసి 5 years స్టేకింగ్ పెడుతున్నాను. నెక్స్ట్ వెస్టింగ్ కూడా 60 months పెడుతున్నాను. 60 months అంటే 5 సంవత్సరాలు. మనం ఇప్పుడు క్యాలిక్యులేట్ మీద క్లిక్ చేయగానే రిజల్ట్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. చూడండి అక్కడ రిజల్ట్. వెరిఫైడ్ ఐటీఎల్జీ 10,000, స్టేకింగ్ పీరియడ్ వచ్చేసరికి 5 years, వెస్టింగ్ పీరియడ్ వచ్చేసరికి 60 months అంటే 5 years. టోటల్ వచ్చేసరికి మనకి ఒక వెరిఫైడ్ అంటే 1.8 వెరిఫైడ్ ఐటీఎల్జీకి 1 ఐటీఎల్ ఇస్తున్నారు. అది టోటల్గా వచ్చేసరికి 5,333.3333. ఇవి ప్రతి నెల మనకి వెస్టింగ్ పెట్టుకున్నాం కదా 5 సంవత్సరాలు, ఏదైతే మనకి లాకింగ్ పీరియడ్ అయిపోతుందో 5 సంవత్సరాల తర్వాత అప్పుడు నెక్స్ట్ 5 years వెస్టింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఈ 5 years వెస్టింగ్ పీరియడ్లో మనకి 88.88 ఈ విధంగా ఐటీఎల్ మనకి మన వ్యాలెట్లోకి ట్రాన్స్ఫర్ అవుతుంది. ఈ విధంగా మీరు 1 yearకి పెట్టుకొని లేదా 2 yearsకి పెట్టుకొని మీరు చెక్ చేసుకోండి. దీన్ని బట్టి మీరు మన ఐటీఎల్జీ టోకెన్ వెరిఫై ఎన్ని అవుతాయో దాన్ని బట్టి మీరు స్ట్రైకింగ్ మరియు వెస్టింగ్ పెట్టుకోండి, లేదా స్పాట్లో కన్వర్ట్ చేసుకొని సేల్ చేసుకోండి. వీడియో లెంత్ అవుతుందనే ఉద్దేశంతో నేను అన్ని ఆప్షన్స్ చూపించడం లేదు. 5 years స్టేకింగ్, 5 years వెస్టింగ్ మాత్రమే చూపించాను. మీరు తగ్గించి పెట్టుకోవచ్చు, ఇంకా లాంగ్ పెట్టుకోవచ్చు. ఫ్రెండ్స్, చిన్న రిక్వెస్ట్, నా వీడియోస్కి వ్యూస్ వస్తున్నాయి కానీ ఫాలోవర్స్ రావడం లేదు. దయచేసి నన్ను ఫాలో చేయండి. అదేవిధంగా బయో మీద క్లిక్ చేసిన తర్వాత అందులో నా వాట్సాప్ ఛానల్ ఉంటుంది, నా యూట్యూబ్ ఛానల్ ఉంటుంది. సబ్స్క్రైబ్ చేయండి, నా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. మీకు ఇంటర్లింక్లో ఏ డౌట్ ఉన్నా కానీ డిస్ప్లే పైన స్క్రోల్ అవుతున్న వాట్సాప్ నెంబర్కి ఇంటర్లింక్ అని మెసేజ్ చేయండి. నేను మీకు ఏ డౌట్ ఉన్నా ఇంటర్లింక్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు ఉంటాను. బై బై, జై హింద్.